జగన్మోహన్ రెడ్డి ఓల్డ్ వెర్షన్గానే ఉంటున్నారు. అప్డేట్ చేసుకోవాల్సిన సమయం వచ్చినా చేసుకోవడం లేదు. పదే పదే ఆ విషయం బయటపడుతూ ఉంటుంది. తండ్రి చనిపోయిన రోజు అని నివాళి అర్పించడానికి పులివెందులు వచ్చిన ఆయన పనిలో పనిగా ఉల్లిపాయ రైతులను పరామర్శించాలని అనుకున్నారు. అలాగే వెళ్ళారు కూడా. రైతులను పరామర్శించారు. తనకు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం రాసిచ్చిన స్క్రిప్ట్నే రైతులకు చదివి వినిపించారు. ఆయన పెట్టుకున్న కార్యకర్తలకు కూడా అదే కోరస్ వినిపించారు. హెరిటేజ్ దుకాణాల్లో కిలో ఉల్లిపాయలు 35 రూపాయలకు అమ్ముతున్నారని, రైతులకు 15 రూపాయలు కూడా దక్కడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలను ఎప్పుడో హెరిటేజ్ గ్రూప్ అమ్మేసింది. అప్పట్లో బిగ్ బజార్ బ్రాండ్కు చెందిన కిషోర్ బియానీ వాటిని కొన్నారు. ఆ బ్రాండ్ కిందే కొంతకాలం దుకాణాలు నడిచాయి. తర్వాత కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ కొలాప్స్ అయ్యింది. అంతా రిలయన్స్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలు చాలా వరకు మాయమైపోయాయి. అరాకొరా ఉన్నా అవి రిలయన్స్ బ్రాండ్ కింద నడుస్తున్నాయి. ఈ వ్యవహారం 10 ఏళ్ల నుంచి జరుగుతూనే ఉంది. కానీ జగన్ రెడ్డి మాత్రం అవగాహన లేదో లేకపోతే పాత స్క్రిప్టే గుర్తు వచ్చిందో కానీ అవి ఆరోపణలు చేస్తున్నారు. ఆయన తనను తాను తెలివిగా ఊహించుకొని ప్రజలు ఏది చెప్పినా నమ్మేస్తారన్న ఓ పిచ్చి లోకంలో బ్రతుకుతూనే ఉన్నారు. ఆయనకు నిజాలు పక్కన ఉన్నవారు చెప్పారో ఆయనకు అదే లోకంలో ఉంచితేనే తమకు మంచిదని అనుకుంటున్నారు. కానీ జగన్ మాత్రం అప్డేట్ కాకుండా అలానే ఉంటున్నారు.